కవి మరణించిన ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. ఈరోజు జాషువా గారు దేశవ్యాప్తంగా స్మరించుకోవడం, ఆయన 129వ జయంతి సందర్భంగా జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ముందుకెళ్లడం సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారితో పాటు జిల్లా అధికారులు కూడా పాల్గొని నివాళులర్పించడం జరిగింది. అదే క్రమంలో జాషువా గారి సాహిత్యాన్ని, జాషువా గారి రచనలను, జాషువా గారు సమాజం పట్ల ఉండబడిన బాధ్యతాయుతంగా వ్యవహరించినటువంటి దీన్ని సమాజానికి తెలియజేయడంతో పాటు జాషువా గారి సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో గత కొన్ని దశాబ్దాలుగా జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ముందుకెళ్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సమాజంలో ఉండబడినటువంటి అంటరానితనాన్ని, అస్పృశ్యతని ఆ రోజు తెలియజెప్పడంతో పాటు కవిత్వం అంటే అది బ్రాహ్మణులకే సొంతం అని ఉండబడిన రోజుల దగ్గర నుంచి కాదు, సరస్వతి ఎవరి సొంతం కాదు, సరస్వతి అందరి సొంతము, సరస్వతి హక్కుని చేర్చుకునే దగ్గర కులాలు మతాలు ఉండవు అని చెప్పడంతో పాటు నన్ను వరించిన శారద లేచిపోవున గరగరలు రాల్చదని భారతావనికి అని చెప్పినట్టు చాటినటువంటి గొప్ప ధిక్కారస్వరం జాషువా గారు. ఆయన్ని స్మరించుకోవడం, అదేవిధంగా ఎవరైతే ఆయనని అవమానించారని చెప్పని అంటున్నారో అవమానించిన వాళ్ళ ద్వారానే గండపెండేరం దొడిగించుకొని ఆయన పకటి దిబిటీలతోటి అంబారీ మీద ఊరేగినటువంటి గొప్ప కవి జాషువా గారు. ఆయనని స్ఫూర్తితోటి ఈరోజు ఎంతోమంది కవులు ఈరోజు జాషువా గారి స్ఫూర్తితో ముందుకొచ్చారు. వాళ్ళందరూ కూడా జాషువా ఈరోజు కవి అంటే అది జాషువా ప్రభావం లేకుండా కవి ఉన్నాడంటే మాత్రం అతిశయోక్తి కాదు. ఇప్పుడు పెద్దలన్న శ్రీరామ్ కౌశల్ సాగర్ అని చెప్పినట్టు కూడా, అంటే శ్రీనాథుడికి కన్నా గొప్ప కవిత్వం జాషువా గారిదని చెప్పని ఆ రోజు ఉండబడిన సమాజం చాటినటువంటి గొప్ప కవి జాషువా గారు. ఆయన్ని స్మరించుకోవడం, ఆయన ముందుకు తీసుకెళ్లడం, ఆయన రచనల సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లడం బాధ్యతగా భావించి ఈ సమాజంలో ఉండబడినటువంటి దళిత సాహితీవేత్తలతో పాటు అందరూ కూడా జాషువా గారిని స్మరిస్తూ, ఆయనకి నివాళులర్పిస్తూ, ఆయన రచనల్ని, సాహిత్యాన్ని మరింత ముందుకు కొనసాగించాలని, ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి తరపున ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా జాషువా అభిమానులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సమాజంలో ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ఏకైక కవి జాషువా. జాషువా యొక్క గబ్బిలంలోని శ్మశాన పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి గ్రామంలో రచ్చబండ దగ్గర నిత్యం పాడుతూనే ఉంటారు. ఆ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ఏకైక కవి జాషువా. పద్యాన్ని ఆయన ఎంతవరకు తీసుకెళ్లాడంటే, పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం రాసినటువంటి మహా గొప్ప కవి ఆయన జాషువాని ఏమన్నారంటే, జాషువా పద్యం ముందు శ్రీనాథుడి పద్యం కూడా నిలబడదని చెప్పి ఆయన యొక్క దీన్ని పొగిడాడు. శ్రీనాథుడు కీసపద్యం బాగా రాస్తాడు, వేమన ఆటవెల్లి రాస్తాడు, కానీ జాషువా ఏ పద్యాన్నైనా సరే చక్కగా రాసి తన ముద్రను దాని మీద నిలిపినటువంటి ఏకైక కవి జాషువా గారు. వారిని పద్యంలో భావ సౌందర్యం ఉంటుంది, అర్ధ సౌందర్యం ఉంటుంది, ప్రజా జీవితం ఉంటుంది, ప్రజల యొక్క అభిప్రాయాలు ఉంటాయి. అందువల్ల ఆ విధంగా చూసినప్పుడు జాషువా నిరంతరం ప్రజల మధ్య ఉంటాడు. ఆయన ఏ విధంగా అన్నమాచార్య కీర్తనలకు సంబంధించినటువంటి నిఘంటు అవసరం ఉంటుందో, ఇప్పుడు జాషువా యొక్క పలుకులు ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరిచి వాటికి ఒక నిఘంటు తయారు చేసినటువంటి బాధ్యత కూడా ఉంది. అట్లాంటి పని మనం ఎవరైనా యువకులు ముందుకు తీసుకొస్తే, ఎందుకంటే రాబోయే 100 సంవత్సరాల్లో అనేక తెలుగు పదాలు అర్థాలు తెలియకుండా పడిపోయే అవసరం కనిపిస్తున్నది. ఈరోజు పిల్లలు ఎవరు కూడా పద్యాలు కానీ ఏమి రావట్లేదు. అందువల్ల ఏంటంటే జాషువాని పిల్లల దగ్గర తీసుకుపోవడం ద్వారా తెలుగు పద్యాన్ని అజరామరం చేయగలుగుతామని పాటిస్తూ ఈ అవకాశం వచ్చి మీకు అందరికీ కృతజ్ఞతలు. వెనకెళ్ళి తీస్తూ వచ్చి